హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మార్నింగే లేచిన అండి, ఎందుకంటే ఇవాళ 10th ఎగ్జామ్స్. మా బాబు ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. వాడికంటే ఎక్కువ నాకే టెన్షన్ ఉందండి. అందుకోసం అని చెప్పి బ్లాగ్ తీసుకుందామని చెప్పి తీసుకున్నా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత బయట పని అంతా ఇల్లు తుడవడం కడగడం అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మాత్రం టీ తాగుదామని చెప్పి డిసైడ్ అయిపోయి టీ పెట్టుకున్నానండి. వేడిగా టీ తాగితే కొంచెం రిలాక్స్ ఉంటుందని చెప్పి టీ పెట్టుకున్నాను. టీ తాగుతున్నా. ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంత మార్నింగ్ అంత హాట్గా వేడిగా టీ తాగుతుంటే భలే అనిపించిందండి. ఇంకా దాని తర్వాత బాబుకి ఎగ్జామ్ కాబట్టి ఈరోజు టిఫిన్ చేద్దామని చెప్పి దోశ ప్రిపేర్ చేద్దామని దోశకి నానబెట్టిన పిండి కూడా అంతా రెడీగా ఉంది. ఇంకా చట్నీ కోసం అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా చట్నీ వేసేసి పక్కన పెట్టేసి ఇంకా ఇల్లు తుడచడం అంతా అయిపోయిన తర్వాత పూజ కార్యక్రమం అందరం స్నానాలు చేసి పూజ చేసినామండి. ముగ్గురం పూజ చేసిన తర్వాత పూజ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత బాబు రెడీ అయిన తర్వాత ఇంకా దోశలు వేసాను బాబు కోసం. నేను ఇంకా వానికంటే ఎక్కువ నాకే టెన్షన్ ఉందండి. నా 10th ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను ఎంత టెన్షన్ అవ్వలేదు, కానీ నాకు ఎందుకో మా బాబు 10th ఎగ్జామ్స్ రాస్తున్నట్టే నేనే ఎగ్జామ్ రాసినంత ఫీలింగ్ అనిపించింది. వానికి ఎలా ఉందో తెలియదు, కానీ వాడిని చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఒక దోశ వేసి వచ్చిన తినమని చెప్పి తింటుండు, చదువుతూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే బాబు పక్కనే బుక్ పెట్టుకుని కూడా కూర్చున్నాడు. నాకు అనిపించింది అందులో తెలుగు ఎగ్జామ్ కాబట్టి నాకు కూడా ఇంత టెన్షన్ అయిపోయింది బాగా. ఇంకా దోశలు వేసుకొని అందరం దోశలు తిన్నాక మా బాబు మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయి బ్యాగ్లో ప్యాడ్, హాల్ టికెట్, పెన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాడు. ఇంకా రెడీ అయిపోయి కార్ ఎక్కేసాం. బాబుని ఎవరెవరం తీసుకెళ్ళామంటే మా తమ్ముడు, మా ఆయన, నేను, ఇంకా మా బాబు అందరం వెళ్తున్నాం. నేను మాత్రం అందరికంటే ఎక్కువ టెన్షన్ అనిపించింది నాకు. ఎందుకు అసలు ఏదో లోపల ఏదో బాధగా అనిపించింది అండి. అక్కడ సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గేట్ లోపలికి మాత్రం పేరెంట్స్ని ఎవరిని అలో చేయలేదు. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే గేట్ లోపలికి వెళ్ళాలంట. అందరు వెళ్ళిన తర్వాత లోపల లైన్ కట్టారు. 1 by 1 ఎలా వెళ్తుండ్రు చూడండి. అందరు పేరెంట్స్ వచ్చి అక్కడ అందరి కల్లా అసలు ఫేస్లో టెన్షనే. ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ ఎలా ఉంటుంది అని అందరికి అదే టెన్షన్ అండి. ఇంకా బాబుకి నేను ఆల్ ద బెస్ట్ చెప్పేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా రిటర్న్లో మేము వస్తున్నాం. ఇంకా వస్తుంటే నాకు ఎందుకో వెళ్ళిన తర్వాత కూడా నాకే బాగా టెన్షన్ అయింది. అసలు వాడు ఎగ్జామ్ ఎలా రాస్తాడు, ఫస్ట్ టైం రాస్తుండు బోర్డు ఎగ్జామ్ అని చెప్పి నేను బాగా టెన్షన్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్లో బాబుని తీసుకురావాలని చెప్పి నేను మా ఆయన ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళినాం. వెళ్తూ ఉంటే అసలు వాడు ఎగ్జామ్ ఎలా రాసిండని చెప్పి నేను ఇదే ఆలోచిస్తూ ఉన్నా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీసుకొని ఇవ్వలేదు. మా బాబుని మాత్రం స్పెషల్గా నేను వీడియో తీసిన. వాడి ఫేస్లో హ్యాపీనెస్ స్మైల్ కనిపించింది. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వాడు ఎగ్జామ్ చాలా బాగా రాసిండని చెప్పి అర్థమైపోయింది. ఇంకా మొబైల్ పక్కన పడేసి ఫస్ట్ ఎగ్జామ్ ఎలా రాసిండని చెప్పి నేను వాడిని మంచిగా అడిగిన. సూపర్ రాసిన ఎగ్జామ్, సూపర్ బాగా రాసిన అని ఇప్పుడు నా ఫేస్లో హ్యాపీనెస్ కలిగిందండి. నిజం చెప్తున్నా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. బాయ్ అందరికీ ఆల్ ది బెస్ట్.